సో వెల్కమ్ బ్యాక్ టు ఎడిటోరియల్ వొకాబులరీ. మరి ఇవాల్టి మొట్టమొదటి పదం ఎమ్యులేట్. అంటే టు ట్రై టు డూ సంథింగ్ యాజ్ వెల్ యాజ్ సంబడి ఎల్స్ బికాస్ యు అడ్మైర్ దెమ్. అంటే మనం వేరే ఎవరినైనా ఇమిటేట్ చేసిన, కాపీ కొట్టిన, వాళ్ళని అనుకరించిన దాన్ని ఎమ్యులేట్ అంటాం. అంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎమ్యులేట్ అంటే ఇమిటేట్ అని. వాళ్ళని అనుకరించడం లేదా వాళ్ళ దారిలో నడవడం, వాళ్ళని కాపీ కొట్టడం, ఏ రకంగా అయినా దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఎమ్యులేట్ అన్న పదం మరి ప్రతి చోట వాడతామా? ఎప్పుడైతే వాళ్ళని మనం ఆరాధిస్తామో, వాళ్ళని మనం ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటామో, ఎప్పుడైతే వాళ్ళ నుంచి మనం స్ఫూర్తి పొందుతామో, అటువంటి పరిస్థితుల్లోనే మనం ఎమ్యులేట్ అన్న పదాన్ని వాడతాం. అన్ని వేళలా ఎమ్యులేట్ అనే పదాన్ని అయితే మనం వాడం. మరి ఎమ్యులేట్ యొక్క సినోనిమ్స్ ఏమవుతాయి? ఇమిటేట్, మిమిక్, కాపీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎమ్యులేట్ అనే పదానికి మనకి సినోనిమ్స్. ఇక ఎమ్యులేట్ యొక్క యాంటోనిమ్స్ ఏమవుతాయి? కేర్‌లెస్‌నెస్, నిర్లక్ష్య ధోరణి. కూల్‌నెస్ అంటే ప్రశాంతంగా అసలు పట్టించుకోకపోవడం. డెలింక్వెన్సీ అది కూడా ఇటువంటిదే. అంటే దాని గురించి ఖాతరు చేయకపోవడం. షీ హోప్స్ టు ఎమ్యులేట్ హెర్ సిస్టర్స్ స్పోర్టింగ్ అచీవ్‌మెంట్స్. ఆమె తన సోదరి యొక్క స్పోర్టింగ్ అచీవ్‌మెంట్స్ అంటే క్రీడలలో సాధించినటువంటి విజయాలని కాపీ కొట్టాలని చూస్తోంది అనే సెన్స్ ఇక్కడ వస్తుంది. కాపీ అనే కంటే దాని నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తను కూడా అలా తయారవ్వాలనుకుంటోంది. 'దంగల్' సినిమా చూస్తే గీతా కుమారి ఫొగాట్, బబితా కుమారి ఫొగాట్. గీతా, బబితా అంటారు. సో, వాళ్ళలో గీతా కుమారి ఫొగాట్ మొదట ఆమె వ నేషనల్ ఛాంపియన్, ఆ తర్వాత కామన్‌వెల్త్ మెడలిస్ట్ అయితే, ఆ తర్వాత బబితా కుమారి ఫొగాట్ కూడా ఆమె దారిలో, గీత దారిలోనే వెళ్ళింది. సో, షీ హోప్స్ టు ఎమ్యులేట్ హెర్ సిస్టర్ స్పోర్టింగ్ అచీవ్‌మెంట్స్. ఆమె తన సహోదరి యొక్క హ్మ్, క్రీడల్లో లభించినటువంటి విజయాల నుంచి స్ఫూర్తి పొంది, అదే విధంగా తను సాధించాలి అనుకుంటోంది అని చెప్తున్నారు. అది ఎమ్యులేట్. ఇంకా నెక్స్ట్ కండ్యూసివ్ అంటే మేకింగ్ ఏ సర్టెన్ సిట్యుయేషన్ ఆర్ అవుట్‌కమ్ లైక్లీ ఆర్ పాసిబుల్. ఒక పరిస్థితి ఖచ్చితంగా అయ్యేలా చేయడం, లేదా ఒక పని అయ్యేలా చేయడం. ఆ పరిస్థితిలో వచ్చేటటువంటి రిజల్ట్ ఎవరు అనుకోకపోయినా ఖచ్చితంగా వస్తుంది అని ఒక నమ్మకాన్ని ఇవ్వడం. ఓకే. సో, ఇదే అంటే ఒక పరిస్థితిని పాజిటివ్‌గా మార్చడం అనేటటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్‌గా మార్చాం. దీన్నే గుడ్ ఫర్, హెల్ప్‌ఫుల్ టు, ప్రొడక్టివ్ ఆఫ్, యూజ్‌ఫుల్ ఫర్, కాంట్రిబ్యూటివ్, ఇన్‌స్ట్రుమెంటల్ ఇలా రకరకాల పదాల్ని మనం వాడతాం. మరి దీని అపోజిట్స్ ఏమవుతాయి? అన్‌హెల్ప్‌ఫుల్ అస్సలు సహాయమే లేనటువంటిది, యూజ్‌లెస్ పనికిరానటువంటిది, అన్‌ఫేవరబుల్ దేనికి అనవసరమైనటువంటిది, లేదా మనకి ప్రతికూలమైనటువంటిది. ద సాఫ్ట్ లైట్స్ అండ్ మ్యూజిక్ వర్ కండ్యూసివ్ టు ఎ రిలాక్స్డ్ అట్మాస్ఫియర్. అంటే చాలా డిమ్ లైట్స్ అదేవిధంగా మంచి మ్యూజిక్ ఉంటే రిలాక్సేషన్‌కి సంబంధించినటువంటి ఆ వాతావరణం ఆటోమేటిక్‌గా వస్తుంది. అంటే లైట్ మ్యూజిక్, సాఫ్ట్ లైట్స్ ఈ 2 పెడితే రిలాక్సేషన్ అట్మాస్ఫియర్ దానంతట అదే వచ్చేలా ఆ పరిస్థితిని క్రియేట్ చేస్తుంది అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతోంది. రైట్? సో, కండ్యూసివ్ అనేటటువంటిది ఇక్కడ మనం ఏ రూపంలో వాడుతున్నామంటే ఒక పరిస్థితిలో ఒక ఏదైనా ఒక పరిస్థితిలో వచ్చేటటువంటి రిజల్ట్‌కి కావాల్సిన ఎన్విరాన్మెంట్‌ని, పరిస్థితిని మనం క్రియేట్ చేయడం. ఇక నెక్స్ట్ ఎగ్జార్ట్ అంటే ఎవరినైనా ఏదైనా చెయ్యమని బాగా ఎక్కువగా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేసి, వాళ్ళని పెర్సుయేడ్ చేయడం. అంటే వాళ్ళని నచ్చజెప్పడం, వాళ్ళని ఒప్పించగలగడం. దీన్నే అర్జ్, ఎంకరేజ్, పర్సుయేడ్, కాల్ ఆన్ కంటెక్స్చువల్‌గా వాడతాం. అంటే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి తయారు చేసి పెట్టడం. అలా కాకుండా నిరుత్సాహపరచడం, ఆపడం, రిస్ట్రెయిన్, డిస్సుయేడ్ వాళ్ళందరినీ కూడా కాస్త కంట్రోల్ చేయడం. ద పార్టీ లీడర్ ఎగ్జార్టెడ్ హిస్ మెంబర్స్ టు స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్. అంటే ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి అందరినీ కూడా ఆయన ముందుకు తోసాడు, ప్రోత్సహించాడు. అందరినీ కూడా
గైడ్ చేశాడు అని చెప్తున్నారు. అదే ఎగ్జార్ట్. నెక్స్ట్ మీర్. దీన్ని మీరే అని చదవకండి, మీర్ అంటే ఒక కష్టమైన, క్లిష్టమైన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైతే ఉంటుందో ఆ పరిస్థితిలో ఎవరినైనా ఇన్వాల్వ్ చేయడం లేదా ఏదైనా వస్తువుని ఇన్వాల్వ్ చేయడం. సో ఇన్వాల్వ్ సమ్‌వన్ ఆర్ సంథింగ్ ఇన్ ఎ డిఫికల్ట్ సిట్యుయేషన్, దాన్నే మీర్ అనేటటువంటి పదంతో చెప్తాం. ఎంటాంగిల్ అంటే చిక్కుముడులు వేసిన పరిస్థితి. ఎంబ్రాయిల్ అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎన్మెష్ అంటే అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేయడం. బాగ్ డౌన్ అంటే ఆ పరిస్థితి కూలదోసేయడం. స్ట్రక్ ఇరుక్కుపోవడం. ఇటువంటివన్నీ కూడా దీని యొక్క సినోనిమ్స్. ఇక యాంటోనిమ్స్ ఏమవుతాయి? అన్‌టాంగిల్ అంటే సింపుల్‌గా అన్‌టాంగిల్ మనం ఎక్కువగా దేనికి వాడతామంటే చిక్కుముడులు పడిపోయిన ఇయర్ ఫోన్స్ ముడులు పడిపోతాయి కదా! ఇప్పుడు ట్యాంగిల్ ఫ్రీ అని అసలు వైరే లేనటువంటి హ్యాండ్స్ ఫ్రీ అని వస్తున్నాయి. రేపొద్దున ఇయర్స్ ఫ్రీ ఇయర్ ఫోన్స్ కూడా రావచ్చు. చెప్పలేం మనం. సో అన్‌టాంగిల్ అంటే అలా ఏదైతే చిక్కుముడిలా ఉందో అది విడిపోవడం. అన్‌ట్విస్ట్ అంటే రకరకాలుగా మెలికలు తిరుగున్నది తిన్నంగా ఉండడం. అన్‌రావెల్ అంటే 2 మీనింగ్స్ ఉంటాయి. ఒకటి ఏదైనా బయటికి ప్రపంచానికి కనిపించడం, పూర్తిగా ఓపెన్ అవ్వడం. లిబరేట్ అంటే స్వాతంత్రాన్ని ఇవ్వడం, అంటే ఇలా పట్టి ఉంచిన దాన్ని ఇలా వదిలేయడం. ఇది లిబరేషన్. ద ఎకానమీ ఈజ్ మీర్డ్ ఇన్ ఇట్స్ లాంగెస్ట్ రిసెషన్ సిన్స్ వార్ అంటే యుద్ధం జరిగినప్పటి పరిస్థితి నుంచి ఆర్థిక వ్యవస్థ ఏమైంది? ఒక దారుణమైన ఆర్థిక మాంద్యంలో, అత్యంత సుదీర్ఘమైన ఆర్థిక మాంద్యంలో ఉంది ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నారు. అక్కడ మీర్డ్ అనేటటువంటిది ఏంటి? లాంగెస్ట్ రిసెషన్. రిసెషన్ అంటే మనకి మీ అందరికీ తెలుసు గతంలో 2007, 8 టైంలో ఆర్థిక మాంద్యం అమెరికాలో వచ్చింది. అలాగే భారతదేశంలో ఏదైనా 2 క్వార్టర్లు మన గ్రోత్ రేట్ అనేది నెగెటివ్ అయితే, అంటే వరుసగా 6 నెలలు మన భారతదేశ వృద్ధి రేటు నెగెటివ్‌లో ఉంటే దాన్ని రిసెషన్ అనే టెక్నికల్ రిసెషన్ అనే పేరుతో పిలుస్తాం. కరోనా వల్ల మనం ఆ ఆర్థిక మాంద్యాన్ని కూడా చూసాం. ఇక అందుకు ఇది మోస్ట్ యాప్ట్ అనే రకంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ టింజ్ అంటే ఏ స్లైట్ ట్రేస్ ఆఫ్ ఫీలింగ్ ఆర్ క్వాలిటీ అంటే చాలా తక్కువ దాని గురించి బయటికి తెలపడం. అంటే కొంచెం ఉంది అని మనకు తెలుస్తుంది కానీ ఉందా లేదా అన్న డౌట్‌తో ఉండేలాగా. మైన్యూట్ చాలా చాలా చిన్నది. ఉందా లేదా అని డౌట్ వచ్చేలాగా. ట్రేస్ అంటే ఎక్కడో భూతద్దం వెతికితే దొరికినట్టు. హింట్ అంటే ఉందేమో ఉన్నట్టుంది అనిపించడం. నోట్ అంటే చిన్నదుంది తెలుస్తోంది కానీ ఎక్కువగా కనిపించట్లేదు. షీ వాస్ థింకింగ్ ట్వైస్ నౌ విత్ ద స్లైటెస్ట్ టింజ్ ఆఫ్ రిగ్రెట్ అంటే చాలా తక్కువ ఆ బాధతో ఆమె ఆలోచిస్తోంది. 2, 3 సార్లు ఇప్పుడు ఆలోచిస్తోంది. సో షీ వాస్ థింకింగ్ ట్వైస్ నౌ విత్ ద స్లైటెస్ట్ టింజ్ ఆఫ్ రిగ్రెట్ అంటే చాలా తక్కువ పశ్చాత్తాపంతో ఆమె ప్రస్తుతం ఆలోచిస్తోంది అని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ కోవిటెడ్ అంటే చాలా ఎక్కువగా డిజైర్ అంటే కోరికతో ఉంది లేదా ఎన్వైడ్ అంటాం. దీన్నే డిజైర్డ్, ఇన్ డిమాండ్, వాంటెడ్ అంటే విపరీతంగా ఇవి కావాలి అనేటటువంటి. ఇప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్ కావాలి అని ఎలా అనుకుంటున్నారు? ఎస్ఐ అవ్వాలి లేదా ఎన్టీపీసీ కొట్టాలి లేదంటే సీజీఎల్ కొట్టాలి లేదంటే ఇంకో జాబ్ మీరు సెలెక్ట్ అవ్వాలి, సింగరేణిలో సెలెక్ట్ అవ్వాలి, ఐబీలో సెలెక్ట్ అవ్వాలి వంటివి అన్నీ కూడా మనకిక్కడ ఇందులో చూస్తూ ఉంటాం. ఐ గేవ్ అప్ ఏ కోటెడ్ జాబ్ దట్ ఆఫ్ ఎడిటర్ ఇన్ చీఫ్. ఎడిటర్ ఇన్ చీఫ్ అనేది సాధారణంగా ఒక పత్రికకు లేదా ఏదైనా ఒక మ్యాగజైన్‌కి ఉంటుంది. సో, ఎడిటర్ ఇన్ చీఫ్ అందరూ కోరుకునేటటువంటి ఆ ఉద్యోగాన్ని నేను వదిలేశాను. ఎందుకు అనేది తర్వాత. ఇక అలా కాకుండా అబాండన్డ్ అందరూ వదిలేసింది. కోవెటెడ్‌కి ఆపోజిట్ అబాండన్డ్ అందరూ వదిలేసింది. అన్‌వెల్కమ్ దూరంగా పెట్టేటట్టు. అది ఇక్కడ మనకి మీనింగ్. సో, ఐ గేవ్ అప్ ఏ కోవెటెడ్ జాబ్ దట్ ఆఫ్ ఎడిటర్ ఇన్ చీఫ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బాగల్ అంటే బీ అస్టానిష్డ్ ఆర్ ఓవర్‌వెల్మ్డ్ వెన్ ట్రైయింగ్ టు ఇమాజిన్ సంథింగ్.
ఏదైనా ఒక విషయాన్ని ఊహించుకుంటూ దాన్ని ఉదాహరణకి మీరిప్పుడు ఒక ఎస్ఐ అవుదాం అనుకున్నారు. డైరెక్ట్‌గా ఐపీఎస్ అయిపోయారు. 5 సంవత్సరాల్లోనే మీరు ఐజీ అయిపోయారు. 15 సంవత్సరాల్లో డీజీపీ అయిపోయారు. ఆ ఆలోచనే మీకు ఎంత ఆనందాశ్చర్యాలకు గురిచేస్తుంది. బాగల్, మార్వెల్ అద్భుతం, వండర్ ఆహ్, అని ఆశ్చర్యానికి లోనవ్వడం, అమేజ్ కల్లో కూడా అనుకోలేనటువంటి గొప్ప విషయం. అంటే అంత ఆశ్చర్యపోవడం. అలా కాకుండా హెసిటేట్ ఆలోచించడం కాస్త. అంటే డౌట్‌ఫుల్‌గా ఉండడం. హాల్ట్ ఆగిపోవడం. డుబిటేట్ ఇవన్నీ కూడా ఏంటి అంటే దీని యొక్క సినోనిమ్స్. సారీ యాంటోనిమ్స్ అంటే అపోజిట్స్. ఓవర్ ఏ ఇయర్ ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ మై మైండ్ స్టిల్ బాగల్స్ దట్ ఇట్ వాస్ ఎవర్ రిటన్. సంవత్సరమైన తరువాత కూడా నా మనస్సు ఇంకా నా మెదడు ఇంకా ఏం ఆలోచిస్తోంది? నేనేం ఆలోచిస్తున్నాను అంటే, నిజంగానే అది రాసారా అలాగా? అంత అంటే ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను అలా రాసారు అని. అనేటటువంటి ఒక ఫీలింగ్. వాళ్ళ గురించి మంచి రాసుండొచ్చు, చెడు రాసుండొచ్చు, ఏదైనా జరిగుండొచ్చు. కానీ ఇంకా నేను ఆలోచిస్తున్నాను నిజంగానే అది జరిగిందంటావా? నమ్మలేకపోతున్నాను ఇప్పటికి. ఇటువంటి ఫీలింగ్‌నే బాగిల్ అంటారు. ఇక నెక్స్ట్ గిల్డెడ్ అంటే బాగా సౌండ్ పార్టీ. మన భాషలో అంటే వెల్తీ, బాగా డబ్బులున్నాయి. ప్రివిలేజ్డ్ అంటే మంచి హోదా కూడా ఉంది. లగ్జూరియస్, ఆప్యులెంట్, సంప్షుయస్ ఇవన్నీ కూడా దీని యొక్క సినోనిమ్స్. ఏంటేంటి? లగ్జూరియస్, ఆప్యులెంట్, సంప్షుయస్ అంటే బాగా డబ్బున్నవారు, బాగా డబ్బు, పరపతి, హోదా కలిగినటువంటి వ్యక్తులు. అలా కాకుండా ఇంపవరిష్డ్ పేదరికంలో ఉన్నాడు. నీడీ బాగా అవసరాల్లో ఉన్నవాడు. పెన్యూరియస్ చాలా ఇబ్బందుల్లో ఉన్నవాడు. హీ సా ప్లెయిన్ డీసెంట్ బాయ్స్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ గిల్డెడ్ రాయిస్టరింగ్ యూత్ అంటే చాలా సింపుల్‌గా, నీట్‌గా, పద్ధతిగా ఉన్నవాళ్ళు బాగా డబ్బులుండి అంతకు మించి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టు నేను చాలామంది అలా మారిపోవడం చూశాను అని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ బెకాన్ అంటే ఎవరినైనా ఆహ్వానిస్తున్నట్టు, టెంప్ట్ చేస్తున్నట్టు, ఎవరినైనా ఆకర్షించుకుంటున్నట్టు ఉంటే అపియర్ అట్రాక్టివ్ ఆర్ ఇన్వైటింగ్ దాన్ని బెకాన్ అంటారు. ఎంటైజ్, ల్యూర్, కోయాగ్స్, టెంప్ట్ ఈ పదంతో మనకు తెలుస్తుంది. అంటే మనల్ని ఆహ్వానిస్తున్నట్టు టెంప్ట్ చేయడం లాంటివి మీనింగ్ అయితే వస్తుంది. దీని ఆపోజిట్ డిటర్ పక్కకి తీసేయడం, డిస్మిస్ కొట్టిపారేయడం. హెర్ వాయిస్ వాజ్ సాఫ్ట్ అండ్ మెలోడియస్, హిప్నోటైజింగ్ అండ్ సమ్‌హౌ బెకనింగ్. ఆమె మాట చాలా మృదువుగా, వినసొంపుగా, సమ్మోహనపరుస్తూ, అట్రాక్ట్ చేస్తూ ఉంది అని చెప్తున్నారు. అది బెకాన్. కార్పొరేట్ స్టైల్‌లో కాకుండా మనకి ఇంగ్లీష్ స్లాంగ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు తెలుగులో మనం ఏదైతే భాష మాట్లాడుకుంటామో, రాసే భాష సినిమాల్లో ఉండే భాష ఒకటుంటుంది. మనం మాట్లాడుకునే ఏరా, ఒరేయ్, ఒసేయ్ లాంటి ఆ స్లాంగ్‌లో నీ డాష్ 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 అని సరదాగా ఫ్రెండ్స్ మాట్లాడుకునేది. ఇప్పుడు మీరు రాస్తున్నారు ఏదో, మీ ఫ్రెండ్ మీ పెన్ లాగేసుకున్నాడు. మీకు వాడికి ఉన్న ఇంటిమసీ, మీకు వాళ్ళకి ఉన్న ఆ భాషని బట్టి నీ బీప్ 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 దగ్గర నుంచి డాష్ అనే రేంజ్ వరకు చాలా మీ ఇంటిమేసీని బట్టి అక్కడ మీ నోట్లోంచి ఆణిముత్యాలొస్తాయి కదా! అటువంటి ఒక ఆణిముత్యమే ఈ బెకాన్ కూడా. ఇంగ్లీష్‌లో స్లాంగ్. అంటే ఇక్కడేంటి అంటే ఆకర్షిస్తోంది అనేటటువంటి మీనింగ్‌లో. ఇక నెక్స్ట్ బెహ్మాత్ అంటే ఏదో ఒక చాలా పెద్ద ఆర్గనైజేషన్, చాలా పెద్ద, చాలా పవర్‌ఫుల్ కంపెనీ లేదా ఆర్గనైజేషన్. దాన్నే జెయింట్ అని, టైటాన్ అని, గొలియాత్ అని అంటాం. అంటే చాలా పెద్ద ఆర్గనైజేషన్, చాలా పెద్ద సంస్థ. అలా కాకుండా హాఫ్ పింట్ అంటే సగం మాత్రమే ఎదిగి అంటే మరగుజ్జు అని, డ్వార్ఫ్ మరగుజ్జు అని. హాఫ్ పింట్ అంటే సగంలో ఆగిపోయిన అంటే పూర్తిగా ఎదగకుండా సగంలోనే ఉండిపోయిన. డ్వార్ఫ్ అంటే మరగుజ్జు కంపెనీ అంటే చిన్నది అని. డిమ్యూనిటివ్ అంటే చాలా చిన్నది అని. షీ వర్క్స్ ఇన్ ఏ 70 స్టోరీ బెహ్మాత్ ఇన్ మాన్హాటన్. మాన్హాటన్ అనేది మనకి
ఒక ప్రముఖమైనటువంటి ప్రదేశం న్యూయార్క్‌కి. న్యూయార్క్ నగరానికి చివరగా అంటే మనకి హైదరాబాద్‌కి బీహెచ్‌ఈఎల్ లేదా హైటెక్ సిటీ అనేటటువంటి ప్రాంతాల్లాగా అక్కడ మాన్హాటన్ న్యూయార్క్‌కి. ఇంకొంచెం దూరంలో మనకి న్యూజెర్సీ నగరం ఉంటుంది. అంటే ఇవి ఒక 25-30 మైళ్ళు అటు ఇటుగా ఈ నగరాలన్నీ ఉంటాయి. మాన్హాటన్ అయితే నదికి అటువైపు ఉంటుంది. న్యూయార్క్ ఒకవైపు ఉంటే ఇంకోవైపు మాన్హాటన్ ఉంటుంది. ఒక బ్రిడ్జ్ దాటితే మాన్హాటన్‌కి వెళ్ళిపోవచ్చు. న్యూజెర్సీ కాస్త దూరంలో ఉంటుంది. అంటే పక్కపక్కనే ఉండేటటువంటి ప్రాంతాలు. అక్కడ 70 అంతస్తుల ఒక భారీ భవంతిలో ఆమె పనిచేస్తోంది. 70 స్టోరీ బెహమాత్ అంటే ఒక హ్యూజ్ కంపెనీ. అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కి పోటీగా మైక్రోసాఫ్ట్ విండోస్ తయారు చేసినప్పుడు మనం ఆహ్, డోర్స్ తయారు చేయొచ్చు. లేదంటే గేట్స్ తయారు చేయొచ్చు. విండోస్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ బదులు మనం డోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని తయారు చేశామనుకోండి. ఇంకా ఇప్పుడే తయారు చేసాం. ఇంకా బయట మార్కెట్‌లోకి విడుదల చేయలేదు. విడుదల చేసాం. సంవత్సరంలో 10 మంది కొన్నారు. ఎవరో ఇలా విడుదల చేస్తే. అప్పుడు దాని ముందు మైక్రోసాఫ్ట్ ఎంత పెద్ద దిగ్గజం, ఆ కంపెనీ ఎంతుంది. తర్వాత మైక్రోసాఫ్ట్ అది కొనేస్తుందా ఏమో మనకు తెలీదు. కానీ ఈరోజు పరిస్థితి ఇక్కడ 10 అక్కడ ఒక సెకండ్‌లో 10,000 సేల్స్ అవుతున్నాయి మైక్రోసాఫ్ట్‌కి. అది బెహమాత్ అంటే అందనంత ఎత్తులో ఉన్నటువంటి బిగ్ పవర్‌ఫుల్ కంపెనీ లేదా ఆర్గనైజేషన్. రైట్? సో, దీస్ ఆర్ టుడేస్ ఎడిటోరియల్ వొకాబులరీ. సీ యూ అగైన్ టుమారో. ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మా వీఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ అండ్ జై హింద్.